హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి నీతి ఆయోగ్ గురించి ఎక్దమ్ ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఈ యొక్క సెషన్ వింటే చాలు మీకు దీని మీద పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. అంతేకాదు, మీకు తెలుసు కదా స్కై అకాడమీ దేనికి ఫేమస్? బెస్ట్ మెమరీ హింట్స్కి. సో ఎక్కడైతే ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయో అక్కడ వాటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు కొన్ని మెమరీ ట్రిక్స్ కూడా ఇస్తాను. సరేనా? ఇక స్టార్ట్ చేద్దామా? ఒకసారి ఈ టైంలైన్ చూడండి. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే 1950లో ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ అయింది. ఒక్కసారి ఊహించుకోండి, 65 సంవత్సరాలు అంటే 6.5 దశాబ్దాల పాటు మన దేశ అభివృద్ధి కథలో ఇదే మెయిన్ హీరో అన్నమాట. కానీ 2014లో ఏమైంది? ఒక పెద్ద పొలిటికల్ చేంజ్. కొత్త ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. వాళ్ళేమనుకున్నారంటే, అరే, ఈ 60 ఏళ్ల పాత సిస్టమ్ ఇప్పుడున్న ఇండియాకి సరిపోదు, మనకొక ఫ్రెష్ ఎనర్జీ, ఒక కొత్త అప్రోచ్ కావాలి అని బలంగా నమ్మారు. ఆ ఆలోచన నుంచే సరిగ్గా 1 సంవత్సరం తర్వాత అంటే 2015లో మన నీతి ఆయోగ్ ఫామ్ అయింది. రైట్, ఇప్పుడు మన ఫస్ట్ మెమరీ ట్రిక్ టైం. ఈ సంవత్సరాలు చాలా ముఖ్యం. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. చూడండి, 2014లో మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అధికారంలోకొచ్చారు. 14 అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? ఫెబ్ 14, లవర్స్ డే కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. మోడీ గారు 2014లో దేశం మీద ప్రేమతో మేక్ ఇన్ ఇండియా, లవ్ ఇండియా లాంటివి స్టార్ట్ చేశారని అనుకుందాం. ఆయన గవర్నమెంట్ వచ్చిన సరిగ్గా 1 ఇయర్ తర్వాత అంటే 2015లో నీతి ఆయోగ్ స్టార్ట్ అయింది. 14, దాని తర్వాత 15. సింపుల్, రైట్? ఓకే, సో ఈరోజు మన లెసన్ ప్లాన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూసేద్దాం. ఇది మన రోడ్ మ్యాప్. ఫస్ట్, ప్లానింగ్ కమిషన్ అనే పాత స్టేషన్ నుంచి నీతి ఆయోగ్ అనే కొత్త జంక్షన్కి జర్నీ ఎలా జరిగిందో చూస్తాం. అసలు ఈ కొత్త థింక్ ట్యాంక్ అవసరం ఎందుకొచ్చింది, ఆ తర్వాత దాని స్ట్రక్చర్ ఏంటి, దాని విజన్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఇంకా రాష్ట్రాల మధ్య పోటీని ఎలా ప్రోత్సహిస్తుంది, ఇలాంటివన్నీ డీప్గా డైవ్ చేసి చూద్దాం. ఫైనల్గా ఇండియా డెవలప్మెంట్లో దీని అసలైన రోల్ ఏంటో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. రెడీ కదా? ఈ రోడ్ మ్యాప్లో చూశారు కదా ఎన్ని ఫ్యాక్ట్స్, డేట్స్ ఉన్నాయో. మీ ప్రిపరేషన్ జర్నీ మొత్తంలో ఇలా గుర్తుపెట్టుకోవలసినవి వేలల్లో ఉంటాయి. ఆ ప్రాసెస్ని సింపుల్గా, ఇంట్రెస్టింగ్గా మార్చడానికే మేమిక్కడున్నాం. చూడండి, ఈ రోజుల్లో కేవలం పాఠం చెప్పే ట్యూటర్ ఉంటే సరిపోదు. ఆ పాఠాన్ని మీ బ్రెయిన్లో పర్మనెంట్గా ప్రింట్ చేసే ట్యూటర్ కావాలి. స్కై అకాడమీ యాప్ మీ అల్టిమేట్ ప్రిపరేషన్ పార్ట్నర్. మా కోర్సుల్లో మీకు డెప్త్ నాలెడ్జ్తో పాటు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రికార్డ్ చేసే లైవ్ రికార్డెడ్ మెమరీ హింట్ వీడియోలు దొరుకుతాయి. వేరే ఇన్స్టిట్యూట్స్లో లాగా ఎప్పుడో ఏళ్ల క్రితం రికార్డ్ చేసిన పాత వీడియోలు కాదు. అంతేకాకుండా మేము ఏకంగా 4 రకాల పీడిఎఫ్లు అందిస్తాం. క్విక్ రివిజన్ కోసం మైండ్ మ్యాప్ పీడిఎఫ్లు, ప్రింట్ తీసుకుని హైలైట్ చేసుకుంటూ చదువుకోవడానికి ప్రింటబుల్ పీడిఎఫ్లు, లాస్ట్ మినిట్లో చూసుకోవడానికి సమ్మరీ టేబుల్ పీడిఎఫ్లు, ఇంకా ఈ ట్రిక్స్ అన్నీ గుర్తుంచుకోవడానికి స్పెషల్ మెమరీ హింట్ మెటీరియల్స్. సో మీరే తెలివిగా ఆలోచించండి. ఒకవేళ మీకు ఇంకా పర్సనల్ గైడెన్స్ కావాలి, ఎవరో ఒకరు నన్ను రోజు పుష్ చేయాలి అనిపిస్తే మా 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక స్టూడెంట్ లైఫ్ లాగా డైలీ షెడ్యూల్స్, ఓరల్ టెస్ట్లు, జూమ్ సెషన్స్ ద్వారా డైరెక్ట్గా డౌట్ సాల్వింగ్, ఇలా మీ కెరియర్లో సక్సెస్ అవ్వడానికి ఇదొక బెస్ట్ ప్లాట్ఫామ్. యాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం టాపిక్లోకి దూకేద్దాం. ఓకే, ప్లానింగ్ కమిషన్ నుంచి నీతి ఆయోగ్కి మారడమనేది కేవలం పేరు మార్చడం కాదు, అది ఒక కొత్త శకానికి ఆరంభం. పాత సెంట్రల్ ప్లానర్ సిస్టమ్ నుంచి ఒక కొత్త స్ట్రాటజిక్ పార్ట్నర్ సిస్టమ్కి మనం ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సొచ్చిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు మొదటి ప్రశ్న, 65 ఏళ్లుగా ఉన్న ఒక వ్యవస్థను, ప్లానింగ్ కమిషన్ను రీప్లేస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు దాన్ని తొలగించారు? ఈ ప్రశ్నకు సమాధానం మనకు చాలా స్పష్టంగా తెలియాలి. దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఇండియా మారింది. ఈ మార్పును మనం ఒక ఫ్యాన్సీ వర్డ్తో పిలుస్తాం, అదే పారాడైమ్ షిఫ్ట్. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే గేమ్ రూల్స్ మొత్తం మారిపోవడమన్నమాట. 1950ల నాటి ఇండియాకి 2014 నాటి ఇండియాకి అస్సలు పోలికే లేదు. ఒకప్పుడు మనది క్లోజ్డ్ ఎకానమీ, ఇప్పుడు మనం ఒక గ్లోబల్ ప్లేయర్. ఒకప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడు మన చేతిలోనే ప్రపంచం స్మార్ట్ ఫోన్ రూపంలో ఉంది. సో పాతకాలం నాటి అంబాసిడర్ కార్ ఇంజన్ను తీసుకెళ్లి ఇప్పుడున్న ఫెరారీకి పెట్టలేం కదా. అలాగే ఈ కొత్త డైనమిక్ ఇండియాకు ఆ పాత టాప్ డౌన్ ప్లానింగ్ మోడల్ అస్సలు సెట్ అవ్వలని ప్రభుత్వం గ్రహించింది.
ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లానింగ్ కమిషన్ ఒక స్ట్రిక్ట్ స్కూల్ హెడ్ మాస్టర్ లాంటిది. అందరికీ ఒకే రూల్స్, ఒకే యూనిఫామ్, నేను చెప్తిందే మీరు చేయాలి అంటారు. కానీ నీతి ఆయోగ్ ఒక ఫ్రెండ్లీ మెంటార్ లాంటిది. ప్రతి స్టూడెంట్ని అంటే రాష్ట్రాన్ని దగ్గరికి పిలిచి వాళ్ల బలాలేంటి, బలహీనతలేంటి అని అర్థం చేసుకుని వాళ్లకు సలహాలిస్తుంది. హెడ్ మాస్టర్ ఆర్డరేస్తాడు, మెంటార్ గైడ్ చేస్తాడు. అదే మేజర్ డిఫరెన్స్. అందుకే నీతి ఆయోగ్ ఒక సెంట్రల్ ప్లానర్ కాదు, ఇట్స్ అ థింక్ ట్యాంక్ అండ్ అడ్వైజర్. రైట్, ఇప్పుడు నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్ మరియు విజన్ గురించి చూద్దాం. ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కు ఈ సెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎవరుంటారు, దీని లక్ష్యాలేంటి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్ ఎప్పుడూ పదవిరీత్యా భారత ప్రధానమంత్రి ఉంటారు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పాత ప్లానింగ్ కమిషన్కు కూడా ప్రధానమంత్రే చైర్పర్సన్గా ఉండేవారు. సో ఈ యొక్క విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. చైర్పర్సన్ తర్వాత మిగతా కీ ప్లేయర్స్ని చూద్దాం. ఒక వైస్ చైర్పర్సన్ ఉంటారు, ఆయన్ని పీఎం నామినేట్ చేస్తారు, క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది. అలాగే ఒక సీఈఓ ఉంటారు, సెక్రటరీ ర్యాంక్. ఇంకా కొంతమంది ఫుల్ టైం, పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు. కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది, అదే గవర్నింగ్ కౌన్సిల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో మన దేశంలోని ప్రతి రాష్ట్రం ముఖ్యమంత్రి, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ మెంబర్స్గా ఉంటారు. అంటే ఢిల్లీలో తీసుకునే నిర్ణయాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఇలా ప్రతి రాష్ట్రం వాయిస్ వినిపిస్తుంది. ఇదే అసలైన టీమిండియా స్పిరిట్. ఇదే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే. ఓకే, నీతి ఆయోగ్ ఏ ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తుంది? ఇవి కేవలం పుస్తకాలోని పదాలు కాదు, ఇవి దాని డిఎన్ఏ. అంత్యోదయ అంటే లైన్లో చిట్ట చివరున్న వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలి. ఇంక్లూజన్ అందర్నీ కలుపుకుపోవడం. గ్రామాలను, యువతను, ప్రజలను ప్రతి ఒక్కర్నీ ఈ డెవలప్మెంట్ యజ్ఞంలో భాగం చేయడం. అన్నిటికన్నా ముఖ్యంగా సస్టైనబిలిటీ అంటే మన పర్యావరణాన్ని నాశనం చేయకుండా అభివృద్ధి సాధించడం. సింపుల్గా చెప్పాలంటే ఎవ్వర్నీ వదలకుండా అందరితో కలిసి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లడమే దీని మెయిన్ లక్ష్యం. సరే, నీతి ఆయోగ్ నిర్మాణం చూశాం, దాని విజన్ ఏంటో చూశాం. ఇప్పుడు అది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది, దాని ఫంక్షన్స్ ఏంటి, అది అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే నీతి ఆయోగ్ 4 ముఖ్యమైన పనులు చేస్తోంది. 1. దేశానికి అవసరమైన పాలసీలు, ప్రోగ్రామ్స్ను డిజైన్ చేయడం. 2. మనం ఇందాక చెప్పుకున్నట్టు కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచడం. 3. అమలవుతున్న స్కీమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని మానిటర్ చేసి వాటిని ఇవాల్యుయేట్ చేయడం. 4. దేశంలో ఒక నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్గా పనిచేయడం. అంటే కొత్త కొత్త ఐడియాలను ప్రోత్సహించడం అన్నమాట. ఓకే, మా సెకండ్ మెమరీ ట్రిక్ టైం. నీతి ఆయోగ్ యొక్క 3 ముఖ్యమైన కార్యక్రమాలను గుర్తుపెట్టుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, నీతిగా జీవిస్తే మంచి పోషణ లభిస్తుంది, ఆశయాలు ఉన్నతంగా ఉంటాయి, మరియు ఆలోచనలు వినూత్నంగా అంటే ఇన్నోవేటివ్గా ఉంటాయి. ఇక్కడ పోషణ అంటే పోషణ్ అభియాన్, ఆశయాలు అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, మరియు ఇన్నోవేటివ్ అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎయిమ్. చూసారా ఎంత సింపుల్గా ఈ 3 స్కీమ్స్ గుర్తుండిపోతాయో? ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే అందరూ కలిసి పనిచేయడం, ఒక టీంలాగా. మరి కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? ఆ టీంలోనే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టడం. మన క్లాస్లో టీచర్ ర్యాంకులు ఇస్తారు గదా, ఎందుకు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ని చూసి మిగతా వాళ్లు కూడా బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని. నీతి ఆయోగ్ కూడా అదే చేస్తుంది. రాష్ట్రాల మధ్య హెల్త్, ఎడ్యుకేషన్, వాటర్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో ర్యాంకులిస్తుంది. దీనివల్ల ప్రతి రాష్ట్రం మేము టాప్లో ఉండాలి అని కష్టపడి పనిచేస్తుంది. ఇది నెగటివ్ పోటీ కాదు, ఒక హెల్దీ కాంపిటీషన్. ఉదాహరణకు ఈ స్టేట్ హెల్త్ ఇండెక్స్ చూడండి. 2019-20 డేటా ప్రకారం ఆరోగ్యం విషయంలో కేరళ టాప్ పర్ఫార్మర్. తర్వాత తమిళనాడు, మన తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది. ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. ఇలా పబ్లిక్గా ర్యాంక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మీడియాలో డిబేట్స్ వస్తాయి, ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అప్పుడు తక్కువ ర్యాంకున్న రాష్ట్రాలు తమ పాలసీలను మార్చుకుని ప్రజలకు మంచి సేవలందించడానికి వాళ్లమీద ఒక పాజిటివ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇదే కాంపిటిటివ్ ఫెడరలిజం యొక్క పవర్. కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, నీతి ఆయోగ్ ఇలాంటి చాలా ఇండెక్స్లను విడుదల చేస్తోంది. స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ,
వాటర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్, ఇన్నోవేషన్ ఇండెక్స్, ఎక్స్పోర్ట్ కంపెటిటివ్నెస్ ఇండెక్స్ ఇలా చాలా రంగాల్లో రాష్ట్రాల పనితీరును లెక్కిస్తుంది. ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఈ ఇండెక్స్ల గురించి, వాటిలో మన రాష్ట్రం ర్యాంక్ ఎంతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు? నీతి ఆయోగ్ భారతదేశ అభివృద్ధి ప్రక్రియలో ఒక ఉత్ప్రేరకం అంటే ఒక క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. దీని పాత్రను, భవిష్యత్తును ఒక్కసారి క్విక్గా సమరైజ్ చేద్దాం. జనవరి 1, 2015న ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పిన ఈ మాటలు నీతి ఆయోగ్ యొక్క ఫిలాసఫీని ఒక్క వాక్యంలో చెప్తున్నాయి. అందరికీ ఒకే సైజు షర్టు సరిపోతుంది అనే పాత పద్ధతికి వీడ్కోలు పలుకుతున్నాం. ఈ కొత్త సంస్థ భారతదేశ వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని సెలబ్రేట్ చేస్తుంది. ఇదే నీతి ఆయోగ్ యొక్క కోర్ ఐడియా. ఓకే, చివరిగా మీ అందరి కోసం ఒక ప్రశ్న. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సమాజం చాలా వేగంగా మారుతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి మన దేశ ప్రధాన థింక్ ట్యాంక్ అయిన నీతి ఆయోగ్ ఇంకా ఎలా మారాలి? దాని అప్రోచ్లో ఎలాంటి మార్పులు రావాలి? దీని గురించి ఆలోచించండి. మెయిన్స్ ఎగ్జామ్ ఆన్సర్స్కు ఇలాంటి క్రిటికల్ థింకింగ్ చాలా అవసరం. ఈ టాపిక్ను మాతో కలిసి ఓపికగా నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో ఇన్-డెప్త్ వీడియోల కోసం వెంటనే SKY అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మళ్ళీ మరొక ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాం. అప్పటివరకు ఆల్ ది బెస్ట్.